నమస్తే. ప్రేమ జంటపై దాడి, పరువు హత్య, వేటగాళ్ల ఉచ్చుకు వన్యప్రాణులు బలి. మురళీకృష్ణుడిగా నారసింహుడు. మరి ఇన్ని విశేషాలను మన ఊరు మన వార్తల్లో చూద్దాం. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్లోని రంగనాయక సాగర్ ప్రాజెక్టును మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు. రంగనాయక సాగర్లోకి నీటిని విడుదల చేసినందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గంలో 50,000 ఎకరాల్లో పంట సాగు అవుతుందని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన మంచి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం తుడిచిపెట్టాలని చూస్తోందని ఆయన విమర్శించారు. ఎస్ఆర్ఎస్పీ నీరు తగ్గిన కాళేశ్వరం ద్వారా 2 పంటలకు సాగునీరు విడుదల చేశామని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయిని అన్నారు హరీష్ రావు. మేడిగడ్డలోని ఒక్కో బ్లాక్ లో ఒక పిల్లర్ మాత్రమే కుంగితే బీఆర్ఎస్ పై బురద చల్లి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కేసీఆర్ పై కోపంతో తెలంగాణ రైతులకు అన్యాయం చేయొద్దన్నారు హరీష్. ఈరోజు ఎటు చూసినా లక్షల ఎకరాలు పచ్చటి పంటలు పండుతున్నాయి. మల్లన్న సాగర్ కింద, కొండపోచమ్మ సాగర్ కింద, రంగనాయక సాగర్ కింద, అనంతగిరి కింద ఈ పండే పంటలు కాళేశ్వరం ఫలితం కాదా? అంటే మీరు కళ్ళుండి కళ్ళు లేని కబోదుల్లాగా, చెవుండి వినలేని చెవిటి వాళ్ళలాగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించరు. ఇప్పటికైనా ఇంకా కొన్ని పంట కాలువలు పెండింగ్ ఉన్నాయి. ఆ పంట కాలువలు అవ్వండి. ఆ కుంగిన ఒక పిల్లర్ను మరమ్మతు చేసి లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వండి. ఆదిలాబాద్ సీసీఐ ఫ్యాక్టరీ అమ్ముడు పోయిందంటూ బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. కేవలం పాడైన వస్తువులు, పరికరాలు మాత్రమే టెండర్కి ఇచ్చారన్నారు. ఆదిలాబాద్ ఎంపీ ఎమ్మెల్యే గౌడమ్ నగేష్ పాయల్ శంకర్ గతంలోనూ స్క్రాప్ అమ్మకానికి ఎన్నోసార్లు టెండర్లు వేశారని, ఈసారి కూడా అలాగే వేశారని తెలిపారు. మాజీ మంత్రి జోగు రామన్నకు కనిపించడం లేదా అని పాయల్ శంకర్ ప్రశ్నించారు. కొరటా చెనక ప్రాజెక్టు పూర్తి చేయకుండా రైతులను గత ప్రభుత్వం మోసం చేసిందని ఆయన విమర్శించారు. ఉపయోగానికి లేనటువంటిది అక్కడ ఉన్నటువంటి స్క్రాప్ని టెండర్ వేసేటటువంటి ప్రక్రియ అది ఈరోజు కాదు. దానికి ఎవరు ముందుకు వస్తలేరు. మొన్న ఆ విషయం కూడా చెప్పినాం. ఆ స్క్రాప్ టెండర్ కూడా ఆపమని చెప్పినాం. స్క్రాప్ టెండర్ కూడా ఆగిపోయినది. సీఎండీతో నిన్న రాత్రే మాట్లాడినా. మా తరఫున ఇంకేమీ లేదు. స్క్రాప్ టెండర్ ఆగిపోయి ఉన్నది. ఇంకెవరు ముందుకు రాలేదు. స్క్రాప్ టెండర్ పట్టుకొని పోయింది అని నువ్వు మాట్లాడే ప్రయత్నం చేస్తే ముందు తెలుసుకో అసలు ఏం జరుగుతున్నది. నిజామాబాద్ లో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. సుభాష్ నగర్ లోని నిర్మలా హృదయ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరుపై ఆరా తీశారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీటి వసతి, ఎన్ఎంఏ టాయిలెట్స్ గమనించారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సజావుగా పరీక్షలు జరిపించాలని సూచించారు. పరీక్ష పూర్తయిన వెంటనే ఆన్సర్ షీట్లు తగిన పోలీసు బందోబస్తు మధ్య నిర్దేశిత కేంద్రాలకు తరలించాలన్నారు. పరీక్షలు పూర్తి పారదర్శకంగా జరిపించాలని ఆదేశించారు. ఎలక్ట్రానిక్ వాచ్లు వంటి ఉపకరణాలు ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా హాల్లోకి అనుమతించకూడదని కలెక్టర్ సూచించారు. శ్రీకాకుళం జిల్లా పలాస్లోని షాపింగ్ మాల్స్, జీడి పరిశ్రమల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు లేబర్ ఆఫీసర్. అక్కడ పనిచేస్తున్న కార్మికుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాటి ఆధార్ కార్డులను పరిశీలించారు. 18 ఏళ్లలోపు వయసు ఉన్న బాలబాలికలను కార్మికులను చేర్చుకోవడం చట్టరీత్యా నేరమన్నారు. మైనర్ పిల్లలను చేర్చుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని యాజమాన్యాలను హెచ్చరించారు. మైనింగ్ పర్మిషన్ రద్దు చేయాలని కోరుతూ సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండ గ్రామస్తులు ఆందోళన చేశారు. సర్వే నెంబర్ 98లో ఇచ్చిన మైనింగ్ పర్మిషన్ రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇదే సర్వే నెంబర్లతో గతంలో రైతు వేదిక, డంపింగ్ యార్డ్, క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. 330 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇక్కడ మైనింగ్ పర్మిషన్ ఇస్తే భవనాలు, పంట పొలాలు పూర్తిగా దెబ్బతింటాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రైతులు రోడ్డెక్కారు. ఆక్వా ఎక్స్పోర్టర్ సిండికేట్ గా మారి రొయ్యల రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. నానా కష్టాలు పడి రొయ్యలు సాగు చేస్తున్న తమను వ్యాపారులు అన్యాయం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. వీరవాసరం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఎక్స్పోర్ట్స్ లో రొయ్యల ధరలు తగ్గినప్పటికీ జిల్లాలో ఉన్న రొయ్యల ప్లాంట్ల యజమానులు సిండికేట్ గా మారి రైతులను దోచుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్వా రైతులను సిండికేట్ల బారి నుంచి రక్షించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత 3 రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పోర్ట్స్ అందరూ కూడా సిండికేట్ అయిపోయి రైతుల్ని నెట్టేట ముంచాలనే ఆలోచనతో సిండికేట్ పరంగా వాళ్ళందరూ కలిసికట్టుగా రేట్లు తగ్గించడం మొదలుపెట్టి దాదాపు 40 రూపాయలు ఇవాళ 3 రోజులుగా 40 రూపాయలు రేట్లు తగ్గించే పరిస్థితుల్లో ఏం చేయలేని పొజిషన్లో రైతులు వాళ్ళ రోడ్డెక్కి
మా యొక్క నష్టాన్ని కష్టాన్ని ప్రభుత్వానికి విన్నవించుకోవాలని చెప్పి ఈ రోజున ఈ యొక్క మా కొమరంభీం జిల్లా వాంకడి మండలం ఎలోని గ్రామంలో ఎండాకాలం ప్రారంభంతోనే నీటి ఎద్దడి మొదలైంది. ఎండాకాలం వచ్చిందంటే చాలు గ్రామానికి నీటి కష్టాలు తప్పడం లేదు. నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదంటూ గ్రామస్తులు ఖాళీ బిందెలతో ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. గ్రామంలో 60 కుటుంబాలకు ఒకే ఒక్క చేతి పంపు ఉందన్నారు. అది కూడా ఎండాకాలం వస్తే భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. నల్గొండ జిల్లా నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పైన సైబర్ దాడి జరిగింది. ఎమ్మెల్యేను న్యూడ్ కాల్స్ తో ట్రాప్ చేసే ప్రయత్నం చేశారు సైబర్ నేరగాళ్లు. ఎమ్మెల్యే వేముల వీరేశం సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఫోటోలను సేకరించి స్క్రీన్ రికార్డ్ చేసి పర్సనల్ నెంబర్ వాట్సాప్ కి పంపి బెదిరించారు సైబర్ మోసగాళ్లు. వాట్సాప్ చాటింగ్ ద్వారా ఎమ్మెల్యేకి బెదిరింపు మెసేజ్లు పంపారు. డబ్బులు ఇస్తావా లేదా న్యూడ్ వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలా అంటూ బ్లాక్ మెయిల్ చేశారు సైబర్ నేరగాళ్లు. ఇది సైబర్ మోసగాళ్లే కాల్ చేస్తున్నారని వెంటనే పసిగట్టిన వీరేశం పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల సలహాతో సైబర్ నేరగాళ్ల నెంబర్ బ్లాక్ చేశారు ఎమ్మెల్యే వేముల వీరేశం. సైబర్ నేరగాళ్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. నాకే స్వయంగా సైబర్ నేరగాళ్లతోని ఫోన్లు రావటం, వీడియో కాల్స్ రావటం, మెసేజ్లు రావటం, తర్వాత డబ్బులు డిమాండ్ చేయటం అనేటువంటిది జరిగింది. నేను పోలీసు వాళ్ళకి ఎందుకు రిపోర్ట్ చేసిందంటే, రాష్ట్రంలో ఉండేటువంటి ఏ వ్యక్తికైనా ఇట్లాంటి ఫోన్లు వచ్చినప్పుడు మీరు అప్రమత్తమై రిప్లై ఇవ్వకుండా ఆ ఫోన్ మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో మీరు మాట్లాడుతూ వారు వల విసిరినటువంటి అంశాలలో మీరు తెలిసో తెలియకో అందులోకి వెళ్ళి బాధపడకుండా డబ్బులు పోగొట్టుకోకుండా పల్నాడు జిల్లా నర్సరావుపేటలో గ్యాస్ సిలిండర్ల చోరీ గుట్టురట్టయింది. ఓ కేటుగాడు గత కొన్ని రోజులుగా గ్యాస్ సిలిండర్ల చోరీకి పాల్పడుతున్నాడు. గ్యాస్ కంపెనీలు ఆటోలో ఇళ్ల వద్దకు వెళ్లి వినియోగదారులకు డెలివరీ చేస్తున్నాయి. ఆ సమయంలో బయట ఆటోలో ఉన్న సిలిండర్లు, అపార్ట్మెంట్ల సెల్లార్, హాస్టల్లో ఉన్న సిలిండర్లను తస్కరిస్తున్నాడు. చోరీకి పాల్పడిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. హాస్టల్ యజమాని దొంగను పట్టుకోవడానికి ప్రయత్నించగా చిక్కకుండా పారిపోయాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలోని శ్రీహరి ఆటోమొబైల్స్ రిపేర్ షాప్లో 10 లక్షలు మాయమయ్యాయి. ఓ సంచిలో దాచిన 10 లక్షల రూపాయల నగదు చోరీ జరిగిందని షాప్ యజమాని కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంటి దొంగల పనినని పోలీసులు అనుమానిస్తున్నారు. క్లూస్ టీం అనుమానితుల వేలి ముద్రలు సేకరించింది. నిందితుడిని పట్టుకునేందుకు డాగ్ స్క్వాడ్ ని రంగంలోకి దింపారు పోలీసులు. మహబూబాబాద్ జిల్లా పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడ్డ వాహనాలను ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో వేలం వేశారు. మొత్తం 88 వాహనాలకు గాను 50 వాహనాలకు వేలం వేశారు. మరో 38 వాహనాలను స్క్రాప్ కింద విక్రయించారు. 341 మంది వేలంలో పాల్గొన్నారు. 50 వాహనాలకు వేలం నిర్వహించినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కిరణ్ తెలిపారు. నల్లబెల్లం గుడుంబా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంచిర్యాల పట్టణ శివార్లో సంచరిస్తుంది పులి కాదు, అడవి కుక్కగా గుర్తించారు అటవీ శాఖ అధికారులు. పులి సంచరిస్తుందన్న అనుమానంతో అడుగుజాడలను అటవీ శాఖ అధికారులు పరిశీలించారు. అయితే అవి పులి అడుగులు కావు, అడవి కుక్కల అడుగులుగా గుర్తించారు. ఈ ప్రాంతంలో పులి సంచరిస్తున్న మాట నిజమేనని, అయితే అడుగులు మాత్రం అడవి కుక్కల పాదముద్రలేనని అటవీ శాఖ అధికారి సుభాష్ తేల్చి చెప్పారు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు మురళీకృష్ణుడి రూపంలో భక్తులకు దర్శనమిచ్చాడు లక్ష్మీ నరసింహుడు. రాత్రి పొన్న వాహన సేవపై దర్శనమివ్వనున్నాడు యాదగిరీసుడు. శ్రీకృష్ణుడిగా వివిధ రకాల పుష్పాలతో నయన మనోహరంగా అలంకరించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ తిరువీధుల్లో శ్రీకృష్ణుడి ఊరేగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు. 7వ తేదీన ఎదుర్కోళ్లు, 8వ తేదీన తిరుకళ్యాణం, 9వ తేదీన రథోత్సవం నిర్వహించనున్నారు. మార్చి 11వ తేదీన అష్టోత్తర శతఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
రాజమండ్రిలో నటి జయప్రద సోదరుడు రాజాబాబుకు పిండ ప్రదానం చేశారు. రాజాబాబు కుమారుడు సామ్రాట్ కూడా తండ్రికి పిండ ప్రదానం చేశారు. జయప్రద సోదరుడు రాజాబాబు ఫిబ్రవరి 27న కన్నుమూశారు. రాజమండ్రి ప్రజలతో రాజాబాబుకు మంచి అనుబంధం ఉందని జయప్రద చెప్పారు. రాజాబాబుకు మోక్షం కలగాలని ఈశ్వరుణ్ణి గోదావరి మాతను ప్రార్థిస్తున్నానని జయప్రద తెలిపారు. ఇవి ఇప్పటివరకు ఉన్న మన ఊరు మన వార్తలు డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 10 టీవీ.